హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంబీఎన్ బ్లాగ్. వ్యూయర్స్, రీసెంట్లీ మన ఫైనాన్స్ మినిస్టర్ అయినటువంటి నిర్మలా సీతారామన్ గారు మనకి బడ్జెట్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది. అది 32.07 లక్షల కోట్లతో ఈ బడ్జెట్ అనేది స్టార్ట్ చేశారనమాట. ప్రవేశపెట్టారు. సో ఈ బడ్జెట్లో ఏంటంటే కొంతమందికి ప్రయోజనాలు జరిగినాయి, అదేవిధంగా కొన్ని సెక్టార్ వాళ్ళకి కొంచెం ఇబ్బందికరంగానే అని చెప్పుకోవాలి. అవేంటియో క్లియర్గా ఈ వీడియోలో మొత్తం ఆ అంశాలు ఏంటి, ఆ అంశాలలో ఎవరికి ప్రయోజనాలు జరిగాయి, ఎవరికి నష్టాలు జరిగాయి అనేది క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వ్యూవర్స్, ముందుగా మనం చూసుకున్నట్లయితే ఈ బడ్జెట్ వల్ల, ఈ బడ్జెట్ ప్రవేశపెట్టడం వల్ల మనకి ఏంటంటే ఇక్కడ మనం చూసుకోవచ్చు గ్రామీణ అభివృద్ధికి 2.66 లక్షల కోట్లు, అదేవిధంగా మౌలిక సదుపాయాల కల్పనకు 11.11 లక్షల కోట్లు, మహిళా అభివృద్ధికి 3 లక్షల కోట్లు, అర్బన్ హౌసింగ్ కోసం 2.2 లక్షల కోట్లు, వ్యవసాయం అనుబంధ రంగాలకు 1.52 లక్షల కోట్లు, స్టాంప్ డ్యూటీ పెంచుకునేందుకు రాష్ట్రాలకు అనుమతి, మహిళా ఆస్తుల రిజర్వేషన్ స్టాంప్ డ్యూటీ తగ్గింపు, ముద్రా లోన్ పరిమితి 20 లక్షలకు పెంపు. యాక్చువల్గా ముందు ఏంటంటే 10 lakhs ఉండేది ఈ ముద్రా లోన్ అనేది, ఇప్పుడు దాన్ని 20 లక్షలకు పెంచారు. అదేవిధంగా విద్యా నైపుణ్య అభివృద్ధికి 1,48,000 కోట్లు. అదేవిధంగా ఇంకేంటంటే కోటి ఇళ్ళకి సోలార్ ప్యానల్స్ ద్వారా ఉచిత విద్యుత్ అనమాట. ఇది ఎలా జరుగుతుంది అంటే మనకి ముందుగా ఈ కోటి హౌసెస్కి ఈ సోలార్ ప్యానల్స్ని ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఇన్సర్ట్ చేసి దానికి ఉచిత కరెంటుగా దాన్ని ఇవ్వడం జరుగుతుంది అనమాట. అదేవిధంగా ఈ 5 వరద బాధిత రాష్ట్రాలు అయితే ఏవైతే ఉన్నాయో ఆ 5 రాష్ట్రాలకి ప్రత్యేక నిధుల్ని శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎంఎస్ఎంఈలకు క్రెడిట్ గ్యారంటీ పథకాలు, త్వరలో 100 లక్షల కోట్ల రుణాలు ఇచ్చేందుకు కొత్త పథకం, తనఖాలు గ్యారంటీలు లేకుండా యంత్ర పరికరాలు కొనుగోలుకు టర్మ్ రుణాలు. అంటే ఏంటంటే ఇప్పుడు మనకి ఎవరైతే కంపెనీ స్టార్ట్ చేద్దాం అనుకుంటారో వాళ్ళకి కావాల్సినటువంటి ఈ కంపెనీస్ కానీ యంత్రాలు మిషనరీస్ ఇవి కొనుగోలు చేయడానికి ఏంటంటే ఎటువంటి గ్యారంటీస్ లేకుండా లోన్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 100 నగరాల్లో ప్లగ్ అండ్ ప్లే తరహా పారిశ్రామిక పార్కులు, దేశంలో చిన్న చిన్న ఎయిర్పోర్టుల నిర్మాణానికి ప్రోత్సాహం, వారణాసి తరహాలో గయాలో టెంపుల్ కారిడార్. ఇవన్నీ కూడా ముఖ్యంగా మన నిర్మలా సీతారామన్ గారు డిస్కస్ చేసినటువంటి అంశాలన్నమాట. అయితే ఇదే విధంగా ఈ బడ్జెట్ ప్రవేశపెట్టడం వల్ల మెయిన్గా భారీగా పెరిగిన పన్ను శాతం ప్లాస్టిక్ మీద అనమాట. ఈ ప్లాస్టిక్ ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో ఆ ప్లాస్టిక్ ఉత్పత్తుల మీద 25% ఈ పన్ను అనేది పెరగడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ ఇక్కడ చూసుకున్నట్లయితే కొత్త పన్ను విధానంలో మార్పులు. ఎవరైతే ఈ స్లాబ్స్ ప్రకారం ఇంతకుముందు ఏంటంటే మనకి న్యూ ట్యాక్స్ రీజియం అని, ఓల్డ్ ట్యాక్స్ రీజియం అని ఉండేది. అయితే ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే ఎవరైతే లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ నుంచి న్యూ ట్యాక్స్ రీజియంలోకి వచ్చారో వాళ్ళందరికీ కూడా ఈ విధానాల వల్ల కొంచెం వెసులుబాటు అని చెప్పుకోవాలి. అది ఎలాగంటే 0 నుంచి 3 లక్షల వరకు వితౌట్ ఎటువంటి ట్యాక్స్ ఉండదు. అదేవిధంగా 3 నుంచి 7 లక్షల వరకు 5%, 7 నుంచి 10 లక్షల వరకు 10%, 10 నుంచి 12 లక్షల వరకు 15%, 12 నుంచి 15 లక్షల వరకు 20%, 15 లక్షల పైన ఉన్న వాళ్ళకి 30%గా వీళ్ళు దీన్ని డిఫైన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే స్టాండర్డ్ డిడక్షన్ ఏంటంటే ఇంతకుముందు మనకి 50,000 ఉండేది. ఏదైతే శాలరీ ఉందో ఆ శాలరీ మొత్తానికి గాను మనకి 50,000 స్టాండర్డ్ డిడక్షన్ అనేది ఉంటుంది. సో దాన్ని ఏంటంటే వీళ్ళు 75,000కి పెంచారు. అదేవిధంగా క్యాపిటల్ గెయిన్స్ విధానం, లాంగ్ టర్మ్ గెయిన్స్ పై 12.5% పన్ను, క్యాపిటల్ కనిష్ట పరిమితి 1.25 లక్షలు, స్టార్టప్ కంపెనీలు ఏవైతే ఉంటాయో వాళ్ళకి ఏంటంటే ప్రోత్సాహం ఇచ్చి ఏంజల్ ట్యాక్స్ రద్దు చేస్తున్నారు. అదేవిధంగా ఇంకా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ బడ్జెట్లో కొన్ని తరహా కంపెనీలు ఎవరైతే ఇది బంగారం కొనేవాళ్ళు, వెండి కొనేవాళ్ళు ఉంటారో వాళ్ళకి కొంచెం ఊరటనే చెప్పాలి. ఎందుకంటే బంగారం వెండి ధరలు భారీగా తగ్గుతాయని చెప్పేసి దీంట్లో, ఎందుకంటే ఆ రెండిట్ల మీద ఉండే కస్టమ్స్ డ్యూటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తగ్గించడం జరిగింది. సెల్ ఫోన్లపై 15% కస్టమ్ డ్యూటీ తగ్గింపు, లెదర్ ఉత్పత్తులు, అదేవిధంగా 3 రకాల క్యాన్సర్ మందులపై GST తీసేశారు. ఇంకేంటంటే ఎక్స్రే మిషన్లపై GST తగ్గింపు, 25 రకాల కీలక ఖనిజాలపై కస్టమ్ డ్యూటీ తగ్గింపు, అంటే లైక్ గోల్డ్ ఇలాంటివి అనమాట. చాలా రకాల 25 రకాల కీలక ఖనిజాలపై కస్టమ్ డ్యూటీ తగ్గింపు, అలాగే సోలార్ ఉత్పత్తులపై కూడా ఈ కస్టమ్ డ్యూటీ అనేది తగ్గించడం జరిగింది. ఇంకా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ
ప్రత్యక్ష విదేశీ పెట్టుబడుల విధానంలో సవరీకరణలు కూడా వీళ్ళు తీసుకురావడం జరిగింది. ప్రత్యేక విదేశీ పెట్టుబడుల విధానంలో సవరీకరణ, ఇతర దేశాల్లో భారత పెట్టుబడుల విధానంలో సవరీకరణ, అదేవిధంగా వాణిజ్య అనుకూల విధానాల జన్ విశ్వాస్ బిల్తో మరిన్ని సంస్కరణలు, భవిష్యత్ తరాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు, ఇలా అనమాట. ఇవన్నీ కూడా ఇట్లా ఎవరైతే ఫారిన్స్ వేరే కంట్రీస్కి వెళ్ళి చదువుకుంటున్నారో వాళ్ళకి ఏంటంటే మనకి 10 lakhs వరకు రుణాలు, ఇంకేంటంటే దేశీయ విద్యా సంస్థలో ఉన్నత విద్య కోసం వెళ్ళే వారికి, అదేవిధంగా లోకల్లో ఉన్న వాళ్ళకి కూడా 10 lakhs ద్వారా వాళ్ళకి ఈ లోన్ అనేది ఇవ్వడం జరిగిద్ది అనమాట, ఎడ్యుకేషన్ లోను. ఇంకేంటంటే ఇక్కడ ఉద్యోగాలు, నైపుణ్యాలు 5 పథకాల కోసం పీఎం ప్యాకేజీ, విద్యా ఉద్యోగాల నైపుణ్యాల కోసం 2 లక్షల కోట్లు అనమాట. ఇందులో ఈ ఏడాది 1.48 లక్షల కోట్లు ఇలా ఇవ్వడం జరుగుతుంది. ఇది వచ్చేసి ఇదిలా ఉంటే ఇంకా నెక్స్ట్ తయారీ రంగానికి కేటాయింపులు, ఎంఎస్ఎంఈలకు క్రెడిట్ గ్యారంటీ పథకాలు, త్వరలో 100 కోట్ల రుణాలు ఇచ్చే కొత్త పథకం, తనఖా గ్యారంటీలు లేకుండా పరికరాలు కొనుగోలు టర్మ్ రుణాలు. ఇంకా మనం చూసుకున్నట్లయితే ఇది ఒక గొప్ప వరం అనే చెప్పాలి ఏపీకి. అయితే ఇక్కడ ఏంటంటే ఏపీకి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి కావాల్సినటువంటి నిధులు సమకూరుస్తామని చెప్పి, అదేవిధంగా అమరావతికి 15,000 కోట్ల ఫైనాన్షియల్ సపోర్టు. ఇంకా మనం చూసుకున్నట్లయితే కొత్తగా వచ్చే పారిశ్రమలు ఏవైతే ఉంటాయో వాటికి ఏంటంటే ట్యాక్స్ నుంచి బెనిఫిట్స్ కానివ్వండి, అదేవిధంగా కొత్త ఫ్లైఓవర్సు, ఇంకా మనకి ఏంటంటే ఇండస్ట్రీ కారిడార్స్లు, ఇంకా ఫ్యూచర్లో ఏదైనా ఇది ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలన్నా కానీ సపోర్ట్ చేస్తామని చెప్పేసి ఈ బడ్జెట్లో చెప్పడం జరిగింది. సో వ్యూయర్స్, ఇదైతే నాకు తెలిసినంతవరకు ఏపీకి బెస్ట్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఏపీలో ఇప్పటికే చాలామంది ఏమంటున్నారంటే ప్రత్యేక ప్యాకేజీ కావాలని చెప్పేసి కొంతమంది వాదిస్తుంటే, ప్రత్యేక స్టేటస్ కూడా కావాలని చెప్పేసి కొంతమంది డిమాండ్ చేయడం జరుగుతుంది. అయితే ఈ ప్రత్యేక ప్యాకేజ్ అంటే ఏంటి, ఈ ప్రత్యేక స్టేటస్ అంటే ఏంటి, ఇవి రెండు ఎవరికైనా సరే, ఈ రెండింటి మీద అవగాహన ఉన్న వాళ్ళు ఎవరైనా సరే కింద కమెంట్లో చెప్పండి. ఏది ఇస్తే అంటే స్పెషల్ స్టేటస్ ఇస్తే మనకి మన ఆంధ్రప్రదేశ్కి మంచి జరుగుతుందా, ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తే ఆంధ్రప్రదేశ్కి మంచి జరుగుతుందా అనేది మాకు కింద కమెంట్లో చెప్పండి. సో వ్యూయర్స్, ఈ వీడియోలో మీకు ఎంతో కొంత నాలెడ్జ్ వచ్చిందని చెప్పి మనస్ఫూర్తిగా అనుకుంటూ చూస్తూనే ఉండండి MEN బ్లాగ్. జై హింద్.